ప్రపంచంలోని ప్రతి దేశపు యొక్క ఆర్థిక వ్యవస్థ వారు తయారు చేసే కరెన్సీపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇలా కరెన్సీని ఎక్కువగా ప్రింట్ చేసి రోడ్డున పడ్డ దేశాలు కొన్ని ఉంటే, కరెన్సీని బ్యాన్ చేసి వారి యొక్క ఆర్థిక వ్యవస్థని తగ్గించుకున్న దేశాలు కొన్ని ఉన్నాయి. మనకి కావాల్సిన ప్రతి వస్తువుని కొనడానికి డబ్బు అవసరం. మొదట్లో డబ్బుని బంగారం, వెండి, రాగితోనే కొలిచేవారు. ఆ తర్వాత నాణేలు అందుబాటులోకి రావడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత నుండి ప్రతి దేశం వారి ఐడెంటిటీ కోసం వారి కరెన్సీని ప్రింట్ చేసుకోవడం మొదలుపెట్టాయి. ఇలా జరుగుతున్న సమయంలో 18వ శతాబ్దంలో బ్రిటిష్ వారు ఇండియాకి వచ్చి ఇండియాలో కాగితపు నోట్లని వాడటం మొదలుపెట్టారు. అందులో బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్, బ్యాంక్ ఆఫ్ బెంగాల్లో మొట్టమొదటిసారి కాగితపు నోట్లని బ్రిటిష్ వారు ముద్రించి ఇండియాలో ఒక పెద్ద మార్పుని తెచ్చారు. ఆ తర్వాత నుండి మన దేశపు కరెన్సీని రూపాయి అని పిలవడం మొదలుపెట్టారు. అంతేకాక ఇండియాలోని కరెన్సీని నోట్లలో, కాయిన్లలో వాడతారు. ఇందులో 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల కాయిన్స్ అందుబాటులో ఉంటే, నోట్ల రూపంలో 10, 20, 50, 100, 200, 500, 1000, 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించే మనకు కావలసిన ప్రతి వస్తువుని మనం కొంటున్నాం. వీటిని సంపాదించడానికే మనం ప్రతిరోజు కష్టపడుతున్నాం. మరి ప్రతిరోజు మనం వాడుతున్న కరెన్సీని ఎక్కడ, ఎలా ముద్రిస్తారు? అలాగే మన ఇండియన్ కరెన్సీ యొక్క చరిత్రని ఈ వీడియోలో చూద్దాం. బ్రిటిష్ గవర్నమెంట్ 1862లో యూకేకి చెందిన ఒక బ్యాంక్ లో పేపర్ కరెన్సీని ప్రింట్ చేసి వాటిని ఇండియాలో వాడేవారు. ఇదే ప్రాసెస్ 1922 వరకు కొనసాగింది. ఆ తర్వాత 1926లో మహారాష్ట్రలోని నాసిక్ లో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ని బ్రిటిష్ వారు ప్రారంభించారు. ఇదే ఇండియాలో స్టార్ట్ చేసిన మొదటి కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్. ఇక్కడే 100, 1000, 10,000 రూపాయల నోట్లని ముద్రించేవారు. ఆ తర్వాత నుండి ఇండియాలో జనాభా పెరగడం అధికమయ్యింది. దీంతో ప్రొడక్షన్ తో పాటు కన్జ్యూమింగ్ కూడా పెరిగింది. డిమాండ్ కి సరిపడా డబ్బు అందుబాటులో లేకపోవడంతో వీళ్లు ప్రింట్ చేసిన కరెన్సీ నోట్స్ మనకి సరిపోయేవి కాదు. ఆ తర్వాత నుండి బ్రిటిష్ వారు యూరోప్ లోనే కరెన్సీ ప్రింట్ చేసి అవి ఇండియాకి తెచ్చేవారు. ఆ తర్వాత 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చి ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల వరకు కూడా మనం బ్రిటిషర్స్ ప్రింట్ చేసిన కరెన్సీనే వాడేవాళ్లం. ఆ తర్వాత 1975లో మధ్యప్రదేశ్ లోని దీవాస్ లో రెండవ ప్రింటింగ్ ప్రెస్ ని ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత కూడా ఇండియాలో పాపులేషన్ వేగంగా పెరుగుతూనే ఉంది. దీనితో ఇండియన్ గవర్నమెంట్ అమెరికా, కెనడా, యూరోప్ నుండి కరెన్సీ నోట్స్ ని తీసుకువచ్చేది. ఇది జరిగిన కొంతకాలానికి ఇండియాలో 2 ప్రింటింగ్ ప్రెస్ ని గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అవి 1999లో మైసూర్లో, 2000 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని సాల్బోనిలో కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఇండియాలో వాడుతున్న కరెన్సీని ఇక్కడే ప్రింట్ చేస్తున్నారు. అంతేకాక ఇండియన్ కరెన్సీని 4 ప్రదేశాల్లోనే ప్రింట్ చేస్తున్నారు. అవి నాసిక్, సాల్బోని, మైసూర్, మధ్యప్రదేశ్ లోని దీవాస్ లోనే ముద్రిస్తున్నారు. ఇంకా ఇండియన్ కాయిన్స్ ని ఇండియన్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ లో తయారు చేస్తారు. అవి ముంబై, కోల్కతా, నోయిడా, హైదరాబాద్లలో ఉన్నాయి. ఈ కాయిన్స్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అవి ఏ ప్రింటింగ్ ప్రెస్ లో తయారు చేశారో మనం చెప్పవచ్చు. అది ఎలాగంటే ప్రతి కాయిన్ వెనక ఒక చిన్న గుర్తు ఉంటుంది. దీన్ని చూసి అవి ఏ ప్రింటింగ్ ప్రెస్ లో తయారు చేశారో మనం చెప్పవచ్చు. నాణెం కింద ఉన్న గుర్తు విరిగిపోయిన డైమండ్ రూపంలో ఉంటే అది హైదరాబాద్ లో ప్రింట్ చేసింది. అదే నోయిడాలో తయారు చేసిన నాణెం కింద ఒక చిన్న డాట్ ఉంటుంది. ముంబైలో తయారు చేసిన నాణెం కింద డైమండ్ షేప్ లో గుర్తుంటుంది. వీటితో పాటు కోల్కతాలో తయారు చేసిన నాణెం కింద ఎటువంటి గుర్తు ఉండదు. ఇక 10, 50, 500 రూపాయల నోట్లను దీవాస్ లో ముద్రిస్తారు. మైసూర్లో 2000 రూపాయల నోట్లను ముద్రిస్తారు. అంతేకాక దీవాస్ ప్రింటింగ్ ప్రెస్ లోనే ఒక్క సంవత్సరానికి 265 కోట్ల కొత్త నోట్లనే ముద్రిస్తారు. ఇది ఆర్బీఐ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంతేకాక ఇండియా మొత్తం మీద ప్రతి సంవత్సరానికి 2000 కోట్ల కొత్త కరెన్సీ నోట్లని ప్రింట్ చేస్తారు. వీటిని ముద్రించడానికి అయ్యే ఖర్చులో 40% కాగితానికి, దానికి వాడే రంగుకే అవుతాయి. అంతేకాక ఈ నోట్లని కాటన్ తో తయారు చేసి దానికి ఒక ప్రత్యేకమైన రంగుని యాడ్ చేసి మన కరెన్సీ నోట్లని ముద్రిస్తారు. అయితే ఈ సెక్యూరిటీ ఇంక్ ని స్విట్జర్లాండ్ కంపెనీ అయిన సిప్కా నుండి తెప్పిస్తారు. ఈ కంపెనీ ఇండియాకే కాక ఇంకా కొన్ని దేశాల కరెన్సీకి అవసరమైన కలర్ ని సప్లై చేస్తుంది. దీనితో పాటు ఇండియాలో తయారు చేస్తున్న కరెన్సీలో వాడే కాగితం ఇండియాలో తయారవ్వదు. ఎందుకంటే ఇండియాలో ఒకే ఒక్క పేపర్ మిల్ ఉంది. అది హోషంగాబాద్ లో ఉంది. ఇక్కడి నుండి ఇండియన్ కరెన్సీకి అవసరమైన 20% కాగితాన్ని సప్లై చేస్తారు. మిగిలిన 80% కాగితాన్ని జర్మనీ, యూకే, జపాన్ నుండి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ అండ్ ఇంక్ ని ఒక మిషన్ లో సెట్ చేసి వేరే మిషన్ తో కలర్ ఇంక్ ని యాడ్ చేసిన తర్వాత మన కరెన్సీ నోట్స్ ప్రింట్ అవుతాయి. ఒక్కొక్క షీట్ కి 32 నుండి 48 నోట్ల వరకు ప్రింట్ అవుతాయి. ఆ తర్వాత ఈ నోట్ల సంఖ్యని మెరిసే ఇంక్ తో ముద్రిస్తారు. ఆ తర్వాత ఈ నోట్లపై మెరిసే సిల్క్ ని అతికిస్తారు. ఈ సిల్క్ ని మనం అల్ట్రావైలెట్ లైట్ లో చూడగలం. ఆ తర్వాత కాటన్ సిల్క్ తో తయారైన వాటర్ మార్క్ ని నోట్స్ పై అతికించి ప్రతి నోట్ పై ఐడెంటిటీ నెంబర్ వేస్తారు. ఆ తర్వాత వీటిని ఎగ్జామిన్ చేసి ఆర్బీఐ బ్యాంక్స్ కి రిలీజ్ చేస్తుంది. అంతేకాక ఇందులో ఏవైనా నోట్స్ పాడైనా, చిరిగినా బ్యాంక్స్ ఆర్బీఐకి రిటర్న్ చేస్తారు.
ఆర్బీఐ వీటిని చెక్ చేసి వీటి ప్లేస్లో కొత్త నోట్స్ ని బ్యాంకుకి పంపిస్తుంది. ఆ తర్వాత ఆర్బీఐ వీటిని 18 శాఖలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ తర్వాత వీటిని అన్ని బ్యాంక్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. బ్యాంక్స్ నుండి ఏటీఎం నుండి మన దగ్గరికి కరెన్సీ ట్రావెల్ అవుతుంది. మరి మనం వాడుతున్న కరెన్సీ ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆర్టీఐ రిపోర్ట్స్ ప్రకారం ఒక్కొక్క నోట్లని ప్రింట్ చేయడానికి ఒక్కోలా ఖర్చు అవుతుంది. ఇది 10 రూపాయల నోట్కి 1 రూపాయి ఖర్చు అయితే 50 రూపాయల నోట్కి కూడా అంతే ఖర్చు అవుతుంది. ఇది 100 రూపాయల నోట్కి 1 రూపాయి 50 పైసలు ఖర్చు అయితే 500 రూపాయల నోట్కి 2 రూపాయల 57 పైసలు ఖర్చు అవుతుంది. దీనితో పాటు 2000 రూపాయల నోట్కి 4 రూపాయల 18 పైసలు ఖర్చు అవుతుంది. ఇలాగే ఆర్బీఐ ఇండియాలో ప్రతి సంవత్సరం 2000 కోట్ల కొత్త నోట్లని ప్రింట్ చేస్తే అందులో 50 లక్షల నోట్లు వాడుకలో లేకుండా పోతున్నాయి. వాటి యొక్క బరువు 4500 టన్నులు ఉంటుందని అంచనా వేశారు. ఇలాగే ఇండియన్ మనీని తయారు చేసి మన దగ్గరికి ఆర్బీఐ పంపిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.